నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తిరుపతిలో కడుతున్నటువంటి ముంతాజ్ హోటల్ ఇక కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ గత 4 రోజులుగా ఎప్పుడైతే స్వామీజీలతో కలిసి తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష అంటూ నిరాహార దీక్ష ప్రారంభించామో 200 మంది స్వామీజీలతో వెంటనే కన్స్ట్రక్షన్ ఆగిపోవడం జరిగింది. గత 2 రోజులుగా అక్కడ ఎవరు కూడా పనిచేయడం లేదు. చాలా ఆనందం వేసింది. నాకు ఈరోజు వెళ్ళి చూశాను. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం సరదాగా హాయిగా క్రికెట్ ఆడుకుంటున్నారు. అది చూసిన తర్వాత మనసు కొంచెం తేలికైంది. ఇన్ని రోజులు పోరాటానికి ఎప్పుడైతే పోరాటం మొదలు పెట్టామో అప్పుడు పునాదులు దవ్వుతున్నారు. ఎప్పుడైతే స్వామీజీలు ఆ నిరాహార దీక్ష కూర్చున్నారో ఆ టయానికి ఒక ఫ్లోర్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ లేపడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ జరిగినటువంటి ఈ పరిణామానికి దీనికి ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా వేడుకుంటున్నా. అయ్యా, ఆగినటువంటి ఆ కన్స్ట్రక్షన్ని అలాగే ఆపేసి దానిని టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని వారికి కావాలంటే తిరుపతిలో ఎక్కడైనా స్థలాన్ని ఒక 50 ఎకరాల పైగా మీరు ఇవ్వాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. ఎందుకంటే తిరుమల తిరుపతి పవిత్రతకి అది క్రికెట్ ఆడుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఇష్టపడేటువంటి ఒక దేవాలయం. ఇంకా కుదిరితే తిరుపతి మొత్తంలో అలాంటి మందు మాంసం లేకుండా చేయాలని అప్పుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి యొక్క కోరిక. ఒక మరో వేటగన్ లాగా తిరుపతి మొత్తాన్ని చేయాలి అని. ఏదైతే తిరుమల ఉందో, తిరుమలతో పాటు గోవిందరాజ స్వామి గుడి, తిరుచానూరు, అలివేల మంగాపురం, ఈ మూడింటిని కింద ఈ చుట్టుపక్కల ఎక్కడ మందు మాంసం లేకుండా చేయాలని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి కోరిక. ఆయన కోరికను మన్నించి ఆయన అడుగుజాలలో నడుస్తూ పార్టీని ముందుకు తీసుకొస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాను. దయచేసి దాన్ని ఆపేసి ఇంకైనా హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలని, అలాగే తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను రక్షించాలని నేను ప్రాధాయపడుతున్నాను. అందులో మీకు మీ కుల దైవం కూడా వెంకటేశ్వర స్వామి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం ప్రాణాలైనా ఇస్తారన్నారు. అది ఇదే తిరుపతి కింద. ఇప్పుడు ఆగినటువంటి పనుల్ని అలాగే శాశ్వతంగా మీరు ఆపాలని ప్రాధాయపడుతున్నారు. ముఖ్యంగా మేము చేసినటువంటి ఆ నిరాహార దీక్ష మా రక్షక భట శాఖ ఏదైతే ఉందో, పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వారందరికీ శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు సహకరించినటువంటి తీరు, ఆ కష్టానికి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మొదటి రోజు రాత్రి నిరాహార దీక్ష రోజు రాత్రి కొంతమంది పోలీసు గారితో పాటు అక్కడ నిద్ర లేకుండా గడిపి ప్రమాదం జరగకుండా మీరు అక్కడ ఆపారు. నిజంగా 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 మీకు మీ కష్టం, మీ యొక్క శ్రమ, మీ యొక్క తాపత్రయం మాకు గట్టికి క్లియర్గా కనపడింది. ఏంటి అని అందుకోసం పడుతున్నటువంటి పాటలు ఏంటి అనేది. దయచేసి మీకు మరొక్కసారి మా